హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను చేయబోతున్నాను పచ్చి రొయ్యలతోని శనగపప్పు వేసి వండితే ఎలా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ సింపుల్ అండి. మనం అన్నిట్లో వేసే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, పచ్చి కొబ్బరి, లవంగ, చెక్క, యాలుక, పచ్చిశనగపప్పు, ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు. మనము సింగిల్ పాట్ డిష్ అండి. ఎందులో అయితే రొయ్యలు వండుదాం అనుకున్నామో అదే పాన్ తీసుకోండి. దాంట్లో ముందు ఒక 4-5 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్ అండి, ఇది మీడియం సైజ్ అండి, కొంచెం పెద్ద మీడియం సైజు. దాన్ని ఇట్లా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై అంటే మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేది కాదు, వెయిట్ చేయండి. కొంచెం వేసాను. తర్వాత దీనికి జంటగా మన కరివేపాకుని వేసేద్దాం. సో ఈ రెండు కలిపి నేను ఫ్రై చేస్తున్నాను. ఒక 2 to 3 minutes ఫ్రై చేస్తే చాలండి, మీడియం ఫ్లేమ్ మీద. అండ్ దెన్ దీనిలోకి ఒక మసాలా తయారు చేయాలి. ధనియాలేమో 3 టీ స్పూన్స్ నానబెట్టాను ఇట్లాగా, జీలకర్ర ఏమో 1 టీ స్పూను, గసగసాలు 1 టీ స్పూను. ఇది కూడా గసగసాలు కూడా నీళ్ళల్లో వేసాను, నానబెట్టాను. అండ్ దెన్ పచ్చి కొబ్బరి, ఈ లవంగాలు వచ్చి 8-9 అండి, యాలక్కాయలు 4, ఇంకా చెక్క వచ్చి చిన్న ముక్కలు 2 వేసాను. దీన్ని మొత్తం పేస్ట్ చేసుకుని వద్దాం. ఇప్పుడు మన కడాయిలోకి మళ్ళీ తిరిగి వస్తే గనక మంచిగా చూడండి, మంచిగా లైట్గా ఫ్రై అయింది కదా. ఈ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ ఒక 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, పచ్చిమిరపకాయలు ఒక 5-6, వీటిని కూడా వేసి మంచిగా కలుపుదాం. కలిపి ఒక 2 minutes 1-1.5 minute ఫ్రై అయితే చాలు. కారం ఒక 1.5 టీ స్పూన్ ముందు వేసేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే కూర మంచి కలర్ వస్తుంది, తెల్లగా చూడకుండా ఉంటుంది ఆయిల్లో వేగితే. కారం వేసిన 10-15 seconds లోపలనే ఇదిగోండి ప్రాన్స్ మంచిగా ఇట్లాగా డ్రైన్ అయిపోవాలండి. వాటర్ చుక్క లేకుండా చూసుకోండి ఫస్ట్, అప్పుడు మీకు ప్రాన్ కర్రీ నీసు వాసన లేకుండా వస్తుంది. ఆ ప్రాన్స్ వేసేసాను, 750 grams ఆఫ్ ప్రాన్స్. ఇది మంచిగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేశానండి. సో దట్ ఏమవుతుందంటే ప్రాన్స్లోంచి వాటర్ అంతా ఊరి ప్రాన్స్ ఆ వాటర్లోనే ఉడుకుతుంది. ఆ వాటర్ మనకి ఇవాపరేట్ అవ్వాలి. వెయిట్ చేయండి ఒక్క నిమిషం. ఇప్పుడు నేను నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి, ఇది 30 to 35 grams అట్లా ఉంటుంది. దీన్ని కూడా ముందే నానబెట్టుకున్నాను, ధనియాలు గసగసాలతో పాటు. సో దాన్ని కూడా వేసేస్తున్నాను. పచ్చిశనగపప్పును కూడా ఇందులో వేసేస్తున్నాను. కొన్ని వాటర్ ఉంటే కూడా అందులోనే వేసేసాను. దీన్ని కూడా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. వాటర్ చూసారు ఎట్లా వస్తుందో, ఊరుతా ఉంది కదా. ఈ వాటర్ అయిపోయేదాకా ఉంచుదాము. నాకు 10-12 నిమిషాల్లో వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, దాన్ని తీసుకొచ్చి కలిపేద్దాం. కలిపేసి మంచిగా ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా మసాలా పేస్ట్ని కొంచెం ఒక 2-3 నిమిషాలు పెంక మీద మగ్గనివ్వండి. ఉడకనిస్తే ఏమవుద్దంటే ప్రాన్కి మసాలా పడుతుంది, పాయింట్ నెంబర్ 1. 2, మసాలాకున్న పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు హాట్ వాటర్ని పోసేస్తున్నాం ఒక గ్లాసు మొత్తం. ఇంకా దీని తడి లేదు అనిపించుకున్నాక వేడి నీళ్ళని తీసుకొచ్చి పోయండి. దయచేసి కూల్ వాటర్ పోయకండి. అండ్ మంచిగా కలిపాను. ఇది దాదాపు ఒక 200 to 250 ml వాటర్ ఉంటుందండి. ఇది దీన్ని ఒక 8 నిమిషాల పాటు 7-8 నిమిషాల పాటు ఉడకనిస్తే మనకి మసాలాకున్న పచ్చి వాసన పోతుందండి. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. లాస్ట్లో వేసే కారం ఎప్పుడు కూడానండి మసాలాకున్న స్మెల్ని ఏదైతే ఉందో దాన్ని పచ్చివాసన తీసేస్తే పాయింట్ నెంబర్ 1. రెండోది, కూరకి మంచి కలర్ కూడా వస్తుంది. జస్ట్ 1.5 టీ స్పూన్ వేసాను. మంచిగా కలిపాను. ఒక్క 1 minute 2 minutes ఉంచాను. కొత్తిమీర వేసుకున్నాను. సూపర్ అండి, చాలా బాగుంది, అయిపోయింది. అసలు అన్నం కలుపుకొని తింటుంటే స్వర్గం ఇక్కడే ఉందా అనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంది కర్రీ. దట్స్ ఆల్ అండి, కర్రీ అయిపోయింది. చాలా సింపుల్ ఉంది కదా, టేస్ట్ అదిరిపోతుందండి. మరొక అద్భుతమైన రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.